బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని నేను చెప్తా ఉన్నాను. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏముంటుంది? ఫ్లడ్ మేనేజ్మెంట్. ఏది అమరావతిలో ఎంత వర్షాలు వచ్చినా, ఏ ఫ్లడ్స్ వచ్చినా కానీ ఏం ఇబ్బందులు లేకుండా జరిగే సిస్టమ్ని ఇంతకుముందు మాట్లాడుకున్నాం. దాంట్లో ఏంటి? పాలవాగు, కొండవీటి వాగు, గ్రావిటీ కెనాలు, తర్వాత వేరియస్ రిజర్వాయర్లు, ఈ అన్నిటిని డెవలప్ చేయడం ద్వారా ఒక నెదర్లాండ్స్ గవర్నమెంట్ ఏజెన్సీస్ని హెల్ప్ తీసుకుని దాన్ని ఎలాగైతే నెదర్లాండ్స్ వాళ్ళు డిజైన్ చేసుకున్నారో చాలా చాలా పకడ్బందీగా అదే స్టైల్లో రాజధానికి వాళ్ళు అడ్వైజ్ ఇవ్వటం బట్టి వర్క్స్ బిగిన్ అయిపోయినాయి. మీరు ఆశ్చర్యపోతారు. గ్రౌండ్లోకి వెళ్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ గ్రావిటీ కెనాల్ ఎప్పుడన్నా మీరు అమరావతి వెళ్ళినప్పుడు ట్రావెల్ చేయండి. 7 కిలోమీటర్ లెంగ్త్ ఉంటుంది. ఆల్మోస్ట్ 80% వర్క్ ఆఫ్ ద కెనాల్ ఈజ్ ఓవర్ 7 కిలోమీటర్ గ్రావిటీ కెనాల్. సో 7 కిలోమీటర్స్ గ్రావిటీ కెనాల్ వెళ్ళేది ఎంత గ్రాండ్గా ఉంటుందంటే బాటమ్ విడ్త్ కెనాల్ జనరల్గా అందరికీ ఉద్దేశం ఏముంటుంది? 20 అడుగులు 30 అడుగులు ఉంటుంది. మరి ఆశ్చర్యపోతారు. 40 మీటర్లు ఈజ్ ద విడ్త్. ఏది బాటంలో. పైకి వెళ్ళిన కొద్దీ ఎడ్జ్ టు ఎడ్జ్ రెండేపుల రివర్కి కెనాల్కి రెండేపుల ఎడ్జ్ టు ఎడ్జ్ చూస్తే 110 మీటర్స్ విడ్త్, అంటే 300 అడుగులకి పైన విడ్త్ మీకు కెనాల్ టాప్లో ఉంటుంది. అది కాకుండా కెనాల్కి రెండేపుల 20 మీటర్ బఫర్ జోన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఏంటి? ఆహ్లాదంగా సుందర నగరం అంటే బ్లూ అండ్ గ్రీన్ క్యాపిటల్ అన్నారు కాబట్టి రాజధాని. రెండేపుల కెనాల్కి రెండేపుల 20 మీటర్ బఫర్ జోన్. 20 మీటర్ బఫర్ జోన్ తర్వాత సైక్లింగ్ ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్ డిజైన్ చేస్తున్నారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, బ్లూ అండ్ గ్రీన్ క్యాపిటల్. రాజధానిలో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కానీ ఎయిదర్ యు ఆర్ ట్రావెలింగ్ త్రూ ఏ కెనాల్ ఆర్ యు ఆర్ పాసింగ్ త్రూ ఏ రిజర్వాయర్ ఆర్ యు ఆర్ పాసింగ్ త్రూ ఏ పాండ్, ఎంత ఆహ్లాదంగా ఉంటుంది మనం జర్నీ చేసేటప్పుడు ఒక మనసుకు. కానీ ఎంటైర్ క్లైమేట్లో ఆ చేంజెస్ ఉంటాయి. ఎందుకంటే ఆ నీటి చల్లదనంతో పాటు మంచి క్లైమేట్ కూడా బాగుంటుంది. సో ఈ వర్క్స్ అయితే ఫ్లడ్ ప్రూఫ్ అమరావతి నెక్స్ట్ 50 ఏళ్ళు ఫ్లడ్స్ అనేది ఒక్క చుక్క నీళ్లు నిలవదు అనే ప్రిన్సిపల్ మీద వెళ్తున్నారు. ఆ కళ్ళకు అనేది తొందరలోనే రుజువు అవబోతుంది. కాబట్టి ఈ అమరావతి ఎవరన్నా ఇక నుంచి చెప్తే అమరావతి మునిగిపోతుంది, ఇది పనికిరాదు, దీనికి వేల కోట్లలో పంపింగ్ చేసి నీళ్లు తోడాలి, ఇట్లాంటి న్యూస్ చెప్పినప్పుడు ప్లీజ్ రిమెంబర్, నేను చెప్పిన ఈ 2 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఇంకెవరిని లెక్క చేయరు. అసలు వాళ్ళ పాయింట్లు మీరు పట్టించుకోరు, దీన్ని వినిపించుకోరు. సో దట్ ఈజ్ రిగార్డింగ్ ఫ్లడ్ మేనేజ్మెంట్.